నేటి సమకాలీన సమాజంలో వయస్సుతో నిమిత్తం లేకుండా అందరి అనుభవంలో ఉండే ఒక సమస్య కోపం. ఈ సమస్య పరిష్కారానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు. అయితే బైబిల్ ఏం చెబుతుంది? కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము అని వ్రాయబడింది. ఒకసారి ఉన్నతమైన ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన వ్యక్తితో కలిసి ప్రయాణం చేస్తుండగా నాలో ఉన్న దుర్గుణం కోపం గురించి ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయనకు కూడా విపరీతమైన కోపం ఉండేదని, దాని నుండి ఎలా బయటపడ్డారో నాతో ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. నేను పనిచేసే రోజుల్లో నా క్రింద ఉద్యోగికి నేనేదైనా పని చెప్తే బయటికి వెళ్ళి గొనుక్కునేవాడట. సాయంత్రం ఆఫీసు నుండి బయటికి వెళ్ళాక నన్ను దుర్భాషలాడేవాడని ఎవరో ఒకరు నాకు జారేసేవాళ్ళు. దాంతో మరుసటి రోజు ఆ వ్యక్తి ముఖం చూడగానే నాకు రెండంతల కోపం వచ్చేది. ఇలా కాలం గడిచిపోయింది. ఒకరోజు రాత్రి నేను బైబిల్ చదువుచుండగా ప్రసంగి 7వ అధ్యాయంలో ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరంద్రియములందు కోపము సుఖ నివాసము చేయును, ఈ వాక్యం నా కంటపడింది. వెంటనే నేను బుద్ధిహీనున్నా, ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యుండి బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నానా అనే ఆలోచనలో పడ్డాను. ఇంకా క్రింది భాగంలో, నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము, నీవును అనేక మారులు ఇతరులను శపించితివని నీకే తెలిసి ఉన్నది కదా అని ఉంది. నాలో ఒక రకమైన పశ్చాత్తాపం కలిగింది. ఇక నేనెవరి మీద కోపంగా ఉండకూడదని తీర్మానం చేసుకున్నాను. బుద్ధిహీనుల అంతరంద్రియములందు కోపము సుఖ నివాసము చేయును అనే వాక్యం చిన్న కాగితం మీద రాసుకొని నా ఆఫీసులో టేబుల్ మీద అంటించుకున్నాను. కోపం వచ్చినప్పుడల్లా ఈ వాక్యం చదివేవాణ్ణి. ఇలా నా కోపాన్ని అధిగమించడానికి 6 నెలలు అభ్యాసం చేశానని నాతో చెప్పారు. అయితే కోపానికి పరిష్కారం ఏంటి? ఆదికాండంలో యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. మనం ఎప్పుడైనా ఒకేసారి 2 పనులు చేయలేం. మంచి పనులు, చెడ్డ పనులు ఒకేసారి చేయలేం. అందుకనే మనం మంచి పనులు చేయటం ప్రారంభిస్తే మనలో ఉన్న దుష్ట లక్షణాలు దానంతట అవే తొలగిపోతాయి. యోహాను పత్రికలో, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరిని చంపెను. వాడతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరిని క్రియలు నీతిగలవై ఉండెను గనుకనే గదా. యోధా పత్రికలో, అయ్యో, కయ్యూను నడిచిన మార్గమును నడిచిన వారికి శ్రమ అని ఉంది. యేసుక్రీస్తు అయితే ఈ కోపాన్ని హత్యతో సమానంగా ఎంచారు. ప్రతి మనిషికి కోపం రావడం సహజమే. కోపాన్ని ఇతరుల మేలు కొరకే ఉపయోగించాలే తప్ప హాని చేయటానికి కాదు. కోపపడుడి గాని పాపము చేయుకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని బైబిల్లో చెప్పబడి ఉంది. పొయ్యిలోని మంట పాత్ర క్రింద ఉన్నంత వరకు మనకు మేలు. అదే పాత్ర పైకి వస్తే నష్టం కలిగిస్తుంది. అలాగే కోపం కూడా అదుపులో ఉన్నంతసేపు మనకు హాని చేయదు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణం. కాబట్టి ఈ కీడుకు కారణమైన ఈ కోపాన్ని విడిచిపెట్టడానికి వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకు, వింటున్న మీకు దేవుడు బుద్ధి వివేకములు గల హృదయము దయచేయునుగాక.